శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి ఏ నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి నామ నక్షత్రాలు ఏంటి, జన్మనామ నక్షత్రాలు ఏంటి, వాళ్ళు ఏ రెమెడీస్ జీవితంలో ఒక్కసారన్నా పాటిస్తే మంచిది అనేటువంటి ఇప్పుడు మనం చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు. రెండో పాదానికి వచ్చేసి టో అనే అక్షరం, మూడో పాదం పా అనే అక్షరం, నాలుగవ పాదం వచ్చేసి పి అనే అక్షరం, పాపయ్య. అలాగే ఇలా కొన్ని పేర్లు ఉంటాయి కాబట్టి వారికి ఈ నక్షత్రాలు వర్తిస్తాయి. హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వారికి ఒకటో పాదం పు అనే అక్షరం, రెండవ పాదం షం అనే అక్షరం, మూడవ పాదం నా అనా అనే అక్షరం, నాలుగవ పాదం ఢ అనే అక్షరం. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి వచ్చేసరికి పే అనే అక్షరం, పో అనే అక్షరం. ఈ 3 నక్షత్రాల్లో విశేషమైనటువంటి నక్షత్రాలు 2 ఏమిటండి అవంటే ఉత్తర ఫల్గుని, అలాగే ఈ యొక్క చిత్తా నక్షత్రం. ఎందుకు ఈ 2 చాలా విశేషం అంటే, చైత్రమాసంలో ఎప్పుడైతే చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే అది చైత్రమాసం, అంటే ఒక మాసానికి పేరు తెచ్చేటువంటి నక్షత్రం. మరి ఉత్తరా ఫల్గుని ఏంటంటే ఉత్తరా ఫల్గుని కూడా, ఉత్తరా ఫల్గుని కానీ పూర్వా ఫల్గుని కానీ, పుబ్బా నక్షత్రం కానీ ఉత్తరా ఫల్గుని నక్షత్రం కూడా వీరు ఎప్పుడైతే పౌర్ణమి తిథి నాడు గనక అవి గనక వస్తే, ఆ నక్షత్రాలు వస్తే ఆ యొక్క మాసానికి ఫల్గుని నక్షత్రం అనేటువంటి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉత్తరా ఫల్గుని కానీ పుబ్బా నక్షత్రం కానీ విశేషంగా వీటికి సంబంధించినటువంటివి. వీరు ఏ రెమెడీస్ పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే, ఈ యొక్క ఉత్తర నక్షత్రం వాళ్ళు అంతకు మునిపే చెప్పుకున్నాం, దేవాలయంలో ఉన్నటువంటి ధర్మకర్తలకి ధాన్యము గాని ధనము గాని దేవాలయ సంరక్షణ కొరకు ఇచ్చిన, లేదా ఏదైనా దేవాలయానికి భూమి రాసిచ్చిన వీరికి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు. జీవితకాలంలో ఒక్కటి చేస్తే చాలన్నమాట, ఎన్ని కష్టాలు వచ్చినా సరే సరిపోతుంది. ఇక హస్త నక్షత్రంలో ఉన్నటువంటి వారికి వేదాధ్యయనం చేసేటువంటి వారికి భోజనాలు పెట్టడం, అంటే ఎవరన్నా సరే వేద పాఠశాలలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. రేపటి నాడు ఆ యొక్క పిల్లవాడు వేదాధ్యయనం చేసేటప్పుడు గాను చెప్పే ప్రతి ఒక్క మంత్రము, చేసేటువంటి ప్రతి ఒక్క క్రతువులో 1% ఒక పర్సంటేజ్ వీళ్ళ యొక్క ఖాతాలో పడిపోతుందట. కాబట్టి హస్త నక్షత్రం వాళ్ళు గనక ఈ యొక్క ప్రత్యేకంగా వేదాధ్యయనం చేసేటువంటి వారిని కానీ, లేదా ఏనుగులకు రథసారథి చేసేవాడు కానీ మావటి వాడికి కూడా ఏనుగు సంరక్షణకై ధనము గాని పండ్లు గాని సమర్పించడం విశేష సత్ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ యొక్క వెండి గణేశుని యొక్క బొమ్మని గనక వేద పండితులకు దానం చేసినా మంచిది. ఒరిజినల్ వెండి గణపతిని మీరు ఏదైనా సరే బ్రాహ్మడికి, వేద పఠనం చేసే బ్రాహ్మడికి దానం చేస్తే మంచిది. వ్యాపారవేత్తలతోని స్నేహంగా ఉంటూ సరైనటువంటి వ్యాపారవేత్తతో గనక మీరు భాగస్వామ్యులైనా సరే జాతకరీత్యా బాగుంటే అది కూడా మంచిది. అలాగే కొంతమంది ఎవరైనా సరే చోరులు ఉంటారు, అంటే తెలవక తప్పు చేసినటువంటి దొంగలంటే ప్రొఫెషనల్ కాదండి, మన ఇంట్లో మన పిల్లలు కానీ ఇంకెవరన్నా సరే తెలవక దొంగతనం చేస్తే కొట్టకుండా వాటిని కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి, అరే నాన్న నువ్వు ఇలా చేస్తే తప్పురా బిడ్డ, ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందని గనక చెప్పి వాడు గనక మారి మంచి పురోభివృద్ధి కలిగితే దాంట్లో మళ్ళీ పుణ్యం మీకే. కాబట్టి హస్త నక్షత్రం అంత సామాన్యమైన నక్షత్రం కాదు, మంచి అద్భుతమైనటువంటి నక్షత్రం. అలాగే చిత్తా నక్షత్రం గనక ఎవరైతే ఉంటారో వారు గనక చనిపోయిన తదనంతరం వారు గనక నేత్రదానం చేస్తే మంచిది. అలాగే నేత చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ధన సహాయం చేస్తే మంచిది. అలాగే చేనేత వస్తువుల్ని గనక బ్రాహ్మణోత్తములకు దానం చేసినా మంచిది.
పాటలు పాడేవారికి, ఆభరణములు చేసేవారికి, అలంకారం చేసేటువంటి వారికి, రచయితలకు గనక భోజనాదులు పెట్టిన చిత్తా నక్షత్రం వారికి మంచిది. సుగంధ ద్రవ్యములు ఎర్రటి వస్త్రంలో గనక పెట్టి అమ్మవారికి సమర్పించిన ఈ చిత్తా నక్షత్రం వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా, అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం. అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం. కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది. ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఉదాహరణకు నాది తులారాశి. మరి తులారాశిలో నా నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం. సో ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే పాపం చాలా మంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు. ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి? ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలు లేవు. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది. దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది, వాళ్ళ అక్షరాలు ఏముంటాయి, ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి, లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా. అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు. మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి. నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అన్నమాట. కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి, నా పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 2025 రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తా. మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా. ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా. అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి 2025 రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాల ఇస్తా. మేము చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది, ఇంకా ఇంకా డెవలప్ అవుతారు. మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెమెడీస్ మీ దాకా తెప్పిస్తాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు గాను రెండో పాదం బో అనే అక్షరం, మూడవ పాదం జ అనే అక్షరం, నాలుగో పాదం జి అనే అక్షరంతో పేరు ప్రారంభమవుతుంది. ఇవి కంపల్సరీ మీకు పేరు ప్రారంభం అవ్వాలని లేదు. మీ నక్షత్రం అది, మీ నామకరణం చేసిన రోజు అది రాసి ఉంటారు, వ్యవహార నామం వేరే పెట్టుంటారు. కాబట్టి నక్షత్రం మాత్రం మీరు ఏదనుకుంటున్నారో అదే పాటించండి. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఒకటో పాదం జూ అనే అక్షరం, రెండో పాదం జే అనే అక్షరం, మూడో పాదం జో అనే అక్షరం, నాలుగో పాదం ఖ ఒత్తు ఖ అనే అక్షరం. ధనిష్ట నక్షత్రం 1వ పాదానికి గాను గా, రెండో పాదానికి గాను గి అనే అక్షరం వర్తిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించి గుర్రములకు దానా కానీ, ఏనుగులకు ఏమైనా సరే అట్టిపళ్ళు కానీ, గట్టి కానీ, అలాగే ఏవైనా ఎవరైనా మావటి వాళ్ళకి ఏదైనా కాస్త సాదానికి అంటే సాతున్నందుకు కానీ ఏవైనా సరే సాధకానికి కొంచెం ఏదైనా డబ్బు ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మంచిది. ఏనుగు యొక్క ముఖం చూసినంత మాత్రాన వీరికి విశేషమైన సత్ఫలితాలు ఉంటుంది.
రోజు నిద్ర లేవగానే పొద్దున్నే వినాయకుడి యొక్క ముఖం చూసేట్టుగా వినాయకుడి యొక్క ప్రతిమ మీ ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకోండి. లేదా ఏనుగు రూపంలో ఉన్నటువంటి తలనైనా సరే మీ ఇంట్లో పెట్టుకోవడం కంపల్సరీగా మీకు లక్ష్మీ కటాక్షంగా మారుతుంది. శ్రవణ నక్షత్రం ఏదైతే ఉందో, శ్రవణ నక్షత్రానికి సంబంధించి శక్తివంతులు, మాయావులు, విష్ణుభక్తులు, నైపుణ్యం గలవారు, ధర్మాత్ములు శ్రవణ నక్షత్రం చేత సూచింపబడుతూ ఉంటాయి. వీరు వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు తిరుపతి కానీ, ద్వారకా తిరుమల కానీ, అలాగే స్వామివారి యొక్క క్షేత్రములు ఏవైతే ఉంటాయో వాటిని సందర్శించడం, వారి యొక్క భక్తులకై ఏవైనా సరే ప్రత్యేకంగా మీరు ఏవైనా సరే భోజనాదులు కానీ, లేకుంటే అన్నదానానికి సంబంధించి కాస్త డబ్బు వెచ్చించడం, ఈ యొక్క రాశి ఈ యొక్క నక్షత్రం వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇస్తుంది. అలాగే ధనిష్ట నక్షత్రం ఏదైతే ఉందో, ధనిష్ట నక్షత్రానికి సంబంధించి స్త్రీలను అధికంగా ద్వేషించే వాళ్ళు ఉంటారు. అందరూ కాదు, కొందరు ఉండొచ్చు. అలాగే ధర్మ పారాయణం చేసేటువంటి వాళ్ళు, పాత మిత్రులను ధనిష్టకు చెందినటువంటి వారి కింద పరిగణలోకి తీసుకుంటారు. వీరి స్నేహాన్ని, అలాగే మంచి ధార్మికమైనటువంటి పూజలు చేసేవారిని మర్చిపోరు. శివాలయంలో గనక గోధుమల్ని పుణ్యాత్ములకు దానం ఇవ్వడం, బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, ఏదైనా సరే బీద బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, గోధుమల్ని విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనవసరంగా స్త్రీలను వీరు దూషించకుండా ఉంటే చాలా మంచిది. అనవసరంగా నోరు పారేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట 3 నక్షత్రాలకి కూడా అధిపతి శని కాబట్టి వీరు ఖచ్చితంగా శనివారం నాడు వీలైతే నవగ్రహాల్లో ఉన్నటువంటి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం కానీ, అలాగే ప్రత్యేకంగా కళ్ళు లేని వారికి ఏవైనా కాస్త సంవత్సరానికి ఒక్కసారన్నా సరే అన్నం పెట్టి ఇచ్చడం కానీ, అలాగే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, కానీ మితిమీరిన సహాయం చేయకుండా ఉండడం కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది.